ఎక్స్టర్నల్ సెక్టర్ అయిపోయింది కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎక్స్టర్నల్ సెక్టర్. ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్లో వరల్డ్ వైడ్ ఏ ర్యాంక్లో ఉంది? అదే నిన్నటికి యాక్చువల్లీ 4th ర్యాంక్ వచ్చింది. ప్రజెంట్లీ ఇండియా స్టాండ్స్ ఎట్ 4th ర్యాంక్, థర్డ్ ఓన్లీ ఆఫ్టర్ చైనా, యుఎస్ అండ్ జపాన్. ఓకే, ఇండియా స్టాండ్స్ ఎట్ 4th ర్యాంక్. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ హ్యాడ్ రీచ్డ్ $700 billion. $700 billion. నౌ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఇంత ఎక్సెస్ ఉన్న వాళ్ళు మనకు బెనిఫిట్ ఏంటి? వాట్ ఆర్ ద మేజర్ బెనిఫిట్స్ విచ్ యూ విల్ గెయిన్ విత్ దిస్ స్ట్రాంగ్ ఫారెక్స్ రిజర్వ్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఫారెక్స్ రిజర్వ్స్లో ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి కదా, ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, చెప్పండి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నారా? ఎస్డిఆర్స్ ఉంటాయా? ఇంకా రిజర్వ్ ట్రాన్స్పోజిషన్. ఫారెక్స్ రిజర్వ్స్లోని ఉండే మేజర్ కాంపోనెంట్స్ ఏంటి? 4 కాంపోనెంట్స్. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే ఏంటి? డాలర్స్, యూరోస్ కానీ ఇలా డిఫరెంట్ వరల్డ్ వైడ్ కరెన్సీ మన పార్టీ. ఇప్పుడు ఇది మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి కారణం ఏంటి? లాస్ట్ 1 వీక్లోని మన ఫారిన్ కరెన్సీ అసెట్స్ more than $10 billion పెరిగాయి. ఎందువల్ల అంటే రూపీ డిప్రిషియేట్ అయింది, డాలర్ డిప్రిషియేట్ అయింది, రూపీ వాల్యూ కొంచెం పెరిగింది. సో దానివల్ల మన కరెన్సీ రిలేటివ్గా పెరిగింది. దాంతోపాటు అక్కడ యుఎస్లోని టైట్నింగ్ వాళ్ళు కొంచెం ఎక్కువగా చేయడం వల్ల ఈ వాల్యుయేషన్లోని డిఫరెన్సెస్ వస్తూ మన కరెన్సీ యొక్క వాల్యూ పెరిగింది. సో దానివల్ల ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెరిగాయి. నెక్స్ట్ గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రాన్స్పోజిషన్. రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటే హ్యావ్ యూ హర్డ్ అబౌట్ IMF? Now in IMF there is a mandatory obligation for every member country to contribute some amount to them. అవునా కదా? ఆ కాంట్రిబ్యూషన్లోని 25% of any country's contribution is considered as reserve transposition. Okay, the 25% of any country's contribution to RBI is called as reserve transposition. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇది కూడా ఫారిన్ కరెన్సీలో ఉంటాయి కదా. సో దిస్ RTP ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకా అవ్వలేదా? IMF గురించి చెప్పలేదు మొత్తం ఇంకా. ఓకే అయితే ఈ రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ బేసికలీ మన ఫారెక్స్ రిజర్వ్స్లోని 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 4 కాంపోనెంట్స్లో ఫస్ట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, SDRs, రిజర్వ్ ట్రాన్స్పోజిషన్. ఓకే, ఇవన్నీ కలిపి అరౌండ్ $700 billion ఇప్పుడు క్రాస్ అయింది. ఓకే, అందులో మేజర్ కాంట్రిబ్యూషన్ more than $600 billion మనకి ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఒకటే ఉంది. అయితే ఎగ్జామ్లోని ఈ 4 ఏంటో అడగవచ్చు. నెక్స్ట్ రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ అంటే ఏంటో అడగచ్చు. నెక్స్ట్ ఈ ఫోర్ కాంపోనెంట్స్ యొక్క ఆర్డర్ అడగచ్చు, ఏది ఎక్కువ ఏది తక్కువ అని. ఓకే, మ్యాక్సిమం 99% ఒకే ఆర్డర్ ఉంటుంది. కొన్నిసార్లు 2 ఎక్స్చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మార్నింగ్ పూట ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్ స్మోక్ అంతా ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఫాగేనా? ఫాగే కదా, స్మాగా, ఫాగ్. ఆ ఫాగ్లో నేను కనిపిస్తే ఏమంటారు మీరు? చెప్పండి. సారని అంటారు కదా ఎక్కడైనా. ఓకే, ఓకే, ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, SDRs, రిజర్వ్ ట్రాన్స్పోజిషన్. ఓకే, అది ఆర్డర్. మర్చిపోతారా? మర్చిపోరు కదా, ఛాన్స్ లేదు కదా. See, most of the times this is the order. Sometimes these two will get exchanged. అయితే ఒకవేళ ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎవ్రీ వీక్ RBI will be releasing weekly statistics report.
ఫారిన్ కరెన్సీ అసెట్స్ గురించి కానీ దాని యొక్క ప్రొఫైల్ ఎవ్రీ వీక్ ఆర్బీఐ వెబ్సైట్లో రిలీజ్ చేస్తుంది. నిన్న రిలీజ్ చేసిన దాంట్లోని ఎట్లానే ఉంది, ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, ఎస్డిఆర్స్, రిజర్వ్ ట్రాన్స్పోజిషన్. ఓకే, ఇది మళ్ళీ రేపు పేపర్లో వస్తుంది, రేపు పేపర్ మళ్ళీ మనం డిస్కస్ చేయం కదా అని అది చెప్పాను. నెక్స్ట్, హ్యావ్ యూ హర్డ్ అబౌట్ మిబార్? లిబార్, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్, ముంబై ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్. ఓకే ఓకే, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ అయ్యాయి కదా. బ్యాంక్ రేట్ అనేది ఉన్నారా అందులో? కాల్ మనీ రేట్ అనేది ఉన్నారా? మరి కాల్ మనీ రేట్ సగం విన్నారన్నారు, సగం మంది విన్నారు లేదు కదా. అట్లా ఎలా జరుగుతుంది? అవును, 2 బ్యాచెస్ ఉన్నాయి. ఎకానమీ స్టార్ట్ అయిన తర్వాత 2 బ్యాచ్లు లేవా? ఓకే ఓకే ఓకే, సగంలో ఇంకో బ్యాచ్ వచ్చిందా? ఓకే, మరి ముందు బ్యాచ్ వాళ్ళు ఎవరు? ఓకే ఓకే, లేదులేండి, సమ్ సెకండ్. కాల్ మనీ రేట్ అంటే ఆర్బీఐకి బ్యాంక్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. ఆర్బీఐ లోన్ తీసుకున్నా ఆర్ఎల్స్ బ్యాంక్స్ లోన్ తీసుకున్నా వి కాల్ ఇట్ యాజ్ రెపో అండ్ రివర్స్ రెపో. రెపో మార్కెట్, రివర్స్ రెపో మార్కెట్ తెలుసు కదా. రెపో అంటే రీపర్చేజ్ ఆబ్లిగేషన్ ఉన్నట్టు, అవి రీపర్చేజ్ ఆఫర్ రేట్ అనుకోండి. నా 2 బ్యాంక్స్ మధ్యలోనే ఆర్బీఐ ఇన్వాల్వ్ అయితే అది రెపో రేట్. 2 బ్యాంక్స్ ఆర్ఎల్స్ 2 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలోని ఏదైనా ట్రేడ్ నడిచింది అనుకోండి, ఐ మీన్ టు సే లెండింగ్ ఆర్ గివింగ్ అయింది అనుకోండి, దాన్ని కాల్ మనీ రేట్ అని అంటాం. ఓకే, కాల్ మనీ రేట్ జనరలీ దిస్ విల్ బి వెరీ లో బికాస్ బ్యాంక్స్ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం చేసుకునేది, అది కాల్ మనీ రేట్. అయితే హౌ షుడ్ వి డిసైడ్ దిస్ కాల్ మనీ రేట్? జనరల్లీ దిస్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ దిస్ ముంబై ఇంటర్ బ్యాంక్ అవుట్ రైట్ రేట్. అంటే ఈ బ్యాంక్స్ మధ్యలో ట్రేడింగ్ ఎలా అవుతుందని చెప్పి ఒక బెంచ్ మార్క్ ఇది. దిస్ మిబార్ ఈజ్ సిమిలర్ టు లిబార్, లండన్ ఇంటర్ బ్యాంక్ అవుట్ రైట్ రేట్. ఈ లండన్ ఇంటర్ బ్యాంక్ అవుట్ రైట్ రేట్ అనేది ఫారిన్ కంట్రీస్ బ్యాంక్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా అప్పు తీసుకుంటారు. సో 2 బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మధ్యలోని జరిగే ట్రేడ్ జరిగే లెండింగ్ ప్రాసెస్ ఏ రేట్లో జరుగుతుందో అంటే దాన్ని లిబార్ అని అంటారు. ఓకే, రీసెంట్గా దాంట్లో మాడిఫికేషన్స్ కూడా తీసుకొని వచ్చారు, ఎస్ఎఫ్ఓఆర్ అని. అయితే ఇంకా కంప్లీట్గా చేంజ్ అవ్వలేదు. నౌ మనకు ఎలాగైతే వరల్డ్ వైడ్ అలాంటిది ఉందో, వీ థాట్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ సేమ్ సార్ట్ ఆఫ్ థింగ్ ఫర్ ఇండియా. సో వీ హ్యాడ్ మిబార్. నౌ దేర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు మిబార్. దట్స్ వై వీ హ్యాడ్ మేడ్ సమ్ చేంజెస్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మిబార్. మిబార్లో మాడిఫికేషన్ చాలా రోజుల తర్వాత వచ్చింది. సో ఇట్ కుడ్ బి ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి. Recently, RBI released report recommending key changes in methodology for computation of Mumbai interbank outright rate and proposed transition to a new secured money market benchmark for widely used product derivatives. బేసికలీ అందులో ఏం చెప్తున్నారంటే ఈ మిబార్ అనేది ముందు క్యాలిక్యులేషన్ ఎలా జరిగేదో ఆ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లోని మాడిఫికేషన్ తీసుకొని వస్తున్నారు అని. ఓకే, దిస్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ 1998. దాని తర్వాత పెద్దగా మాడిఫికేషన్స్ అవ్వలేదు. రీసెంట్గా ఇప్పుడు అవుతున్న మాడిఫికేషన్ ఆర్బీఐ రికమెండ్ చేసింది, అందుకని అది ఇంపార్టెంట్. మిబార్ అంటే మీకు ఏం చెప్పాను? ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్ అట్ విచ్ బ్యాంక్స్ బారో అన్సెక్యూర్డ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ ద ఇండియన్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి దగ్గర లెండింగ్ చేసుకోవడం, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ దగ్గర లెండింగ్ చేసుకోవడం, ఇలాగ ఇంటర్ బ్యాంక్ మార్కెట్లోని లెండింగ్ జరిగితే అన్సెక్యూర్డ్ ఫండ్స్ అంటే కొలాటరల్ ఏమీ ఉండదు, నార్మల్గా చేసుకుంటే దాన్ని మనం దిస్ కాల్ మనీ రేట్ అంటాం. దానికి చూస్ చేసుకునే మెట్రిక్ మిబార్. ఓకే, దీని మిబార్ రేట్స్ అనేది పబ్లిష్ చేసేది ఫినాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, ఇదంతా క్యాలిక్యులేట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఉండాలి కదా. సో ఎఫ్బిఐఎల్ అనే ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ రెగ్యులర్గా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది. అయితే మేజర్గా ఇప్పుడు కరెంట్గా వాడుతున్న ఈ మిబార్ సిస్టంలో ఉండే మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ నారో వాల్యూమ్ 1% of daily money market volume of call transactions, thin call money market volumes making MIBOR susceptible to volatility. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎఫ్బిఐఎల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఈ మిబార్ ఎంత క్యాలిక్యులేట్ చేయడానికి ఓవరాల్ 100 రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగితే
అందులో ఓన్లీ 1 రూపీని మాత్రమే కన్సిడర్ చేసి వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. దానివల్ల ఎఫెక్టివ్ రేట్ అనేది రావట్లేదు అనేది వాళ్ళ పొజిషన్. సో దే థాట్ ఆఫ్ చేంజింగ్ ఇట్, బికాజ్ 1% తీసుకుంటే శాంపిల్ స్పేస్ సరిపోవట్లేదు అని వాళ్ళ ఉద్దేశం. దట్స్ వై దే చేంజ్ ద కంప్యూటేషన్ మెథడాలజీ యూజ్ ఇన్ మిబార్ క్యాల్కులేషన్. అర్లియర్ ఓన్లీ ఫస్ట్ 1 అవర్లో జరిగే క్యాల్కులేషన్స్ వాళ్ళు చూసుకునేవారు. ఇప్పుడు ఆ 1 అవర్ నుండి 3 అవర్స్కి వచ్చేవారు. ఓకే, ఈ చేంజెస్ క్వశ్చన్స్ కింద అడగచ్చు. 1 అవర్ నుండి 3 అవర్స్కి వచ్చేవారు, అంటే ఈ ఫస్ట్ 3 అవర్స్లో అయ్యే ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని మిబార్ అనేది క్యాల్కులేట్ చేస్తున్నారు అని. ఈ ఫస్ట్ 3 అవర్స్ బేస్డ్ ఆన్ బాస్కెట్ ఆఫ్ రెపో అండ్ ద ట్రెప్ సెగ్మెంట్స్. ట్రెప్ అంటే ఇప్పుడు రెపో అంటే మీకు తెలుసు కదా, ఆ రెపోలోని ఒక ఇద్దరితో పాటు 2 ప్లేయర్స్ ఉంటారు కదా ట్రాన్సాక్షన్లో, ఇంకొక థర్డ్ పార్టీ ఉండి ఆ థర్డ్ పార్టీ ఇంటర్మీడియట్ చేసింది అనుకోండి, దాన్ని ట్రై పార్టీ రెపో అని అంటాం. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్స్లోని ఫస్ట్ 3 అవర్స్ జరిగే ట్రాన్సాక్షన్స్కి యావరేజ్ తీసుకొని ఇప్పుడు డిసైడ్ చేస్తారు అని. ఓకే, దీనికి మించి అయితే మనకి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్డెప్త్. ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన పేపర్లో ఉంది. సో ఎందుకంటే యూపీఎస్సీ వాడు కొంచెం ఆర్బీఐ పేపర్స్ ఇవి కూడా యూస్ చేస్తున్నారని అందుకని యాడ్ చేశాను ఇది. కాల్ మనీ మార్కెట్ అంటే ఆల్రెడీ చెప్పాను. ట్రిప్ అంటే బేసికలీ దిస్ రెపో కాంట్రాక్ట్ వేరే థర్డ్ ఎంటిటీ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ ద 2 పార్టీస్. ట్రాన్సాక్షన్ ఫెసిలిటేట్ చేయడానికి బిట్వీన్ ద 2 పార్టీస్ 1 ఎక్స్ట్రా పార్టీ అనేది యాడ్ అవుతుంది, అది ట్రిప్. సో అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 1 అవర్ నుండి 3 అవర్స్కి వచ్చారు. రెపో రేట్ ప్లస్ ఈ ట్రిప్ను కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఫర్ 5 లాంగ్వేజెస్. 5 లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ యాడ్ చేశారు. I couldn't add many things because most of the things we had discussed in last 1 week. Also, there is some time paucity also today. That's why 5 languages add చేసి 5 languages అండి. It will be important actually. Marathi, Pali, Prakrit, Assamese, Bengali. Now, how it could be asked directly in the exam? Firstly, they can directly ask about now what are the languages asked, or else ఏ కమిటీ రికమెండ్ చేస్తుంది అవన్నీ అడగచ్చు, ఏ మినిస్ట్రీ కింద ఉంటుందని. ఇంకా బ్యాక్వర్డ్ లింకేజ్ వెళ్ళి చేయాలి అంటే ఈ పాలీ స్క్రిప్ట్స్ కానీ, ఆబ్వియస్గా మరాఠీ, అస్సామీస్, బెంగాలీ స్క్రిప్ట్స్ మన ఏన్షియంట్ ఇండియాలో రిలేటివ్గా తక్కువ, అంటే ఆ లాంగ్వేజెస్ యూస్ చేసి ఉన్న లిటరేచర్. బట్ పాలీ అండ్ ప్రాకృత్ ఆర్ వెరీ మచ్ ఫేమస్ ఇన్ ఆర్ ఏన్షియంట్ ఇండియా. బుద్ధిస్ట్ ఆ లిటరేచర్ అడగచ్చు. ఓకే, ఆ బ్యాక్వర్డ్ లింకేజ్ అడగడానికి చాలా స్కోప్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. ఈవెన్ దిస్ బెంగాలీ ఆల్సో మిడివల్ ఇండియాలోని చైతన్య మహాప్రభు అనేది విన్నారా? మిడివల్ అవ్వలేదు, ఓకే. సో మిడివల్ ఇండియాలోని చైతన్య సూఫీ మూమెంట్, భక్తి మూమెంట్ టైంలోని, భక్తి మూమెంట్లోని అరౌండ్ 15th century చైతన్య మహాప్రభు అని ఉంటారు భక్తి మూమెంట్ టైంలోని. సో ఆ చైతన్య మహాప్రభు ఈ బెంగాలీ లాంగ్వేజ్ గ్రోత్ కోసం చాలా ఫైట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 2 years బ్యాక్ 10 మార్క్ క్వశ్చన్ కింద యూపీఎస్సీ మెయిన్స్లో అడిగారు, చైతన్య మహాప్రభు కాంట్రిబ్యూషన్ ఫర్ ఇండియన్ లిటరేచర్ అని. సో ఆబ్వియస్లీ యూ విల్ బి నోయింగ్ మరాఠీ మహారాష్ట్రకు చెందింది. పాలీ అండ్ ప్రాకృత్ ఆర్ ఈవెన్ నౌ పాసిబుల్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, బెంగాలీ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సామీస్ ఇన్ అస్సాం. నౌ ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ గురించి కూడా అడిగితే, నౌ క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ ఫస్ట్ 2004లో వచ్చింది. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు ఏంటి అంటే, దేర్ విల్ బి ఏ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్ ద సాహిత్య అకాడమీ. ఓకే, సాహిత్య అకాడమీకి కిందన ఇది ఉంటుంది, లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఏదైనా లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజ్ కింద దాన్ని డినోట్ చేయొచ్చా లేదా అని డిసైడ్ చేసే రోల్ ఈ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీది. నౌ అర్లియర్ 2004 నుండి ఇప్పుడు వరకు ఈ 20 years కూడా ఒక క్రైటీరియా ఉండేది. అయితే రీసెంట్గా క్రైటీరియాని మాడిఫై చేసి వీటిని యాడ్ చేశారు. ఓకే, అయితే ఈ క్రైటీరియాలో మేజర్ క్రైటీరియా ఏంటి అంటే, దే కెన్ ఆస్క్ క్రైటీరియా ఆల్సో బికాస్ ఇట్ ఈస్ హైలీ ఇన్ యూస్. రికార్డెడ్ హిస్టరీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1500 to 2000 years. అంటే వీటి యొక్క జెనెసిస్ మేబీ పాస్ట్ 1500-2000 years నుండి ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ పాలీ ప్రాకృత్ ఇన్ ద ఇనిషియల్ సెంచరీస్లో ఉన్నాయి మనకి, దిస్ 200 BC నుండి 200 AD వరకు ఉన్నాయి కదా. సో అరౌండ్ 1500 to 2000 years మధ్యలో ఉంటే, 1500 to 2000 years మధ్యలో ఉంటే హై యాంటిక్విటీ అన్నట్టు. సో దాని క్లాసికల్ లాంగ్వేజ్ కింద చేయాలి అని, ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్, బాడీ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్ టెక్స్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఏ హెరిటేజ్ బై జనరేషన్స్ ఆఫ్ స్పీకర్స్. ఈ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని దేర్ మస్ట్ బి సమ్ రిచ్ లిటరేచర్. ఇప్పుడు రామాయణ, మహాభారత ఎలా ఉన్నాయో అలాంటి లిటరేచర్ ఏదో ఒకటి ఈ లాంగ్వేజెస్ యూస్ చేసి రాయాలి అని. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్
క్వశ్చన్లో అడగొచ్చు 1500 ఇయర్స్లోని కంటిన్యూస్గా ఉండాలా ఆర్ఎల్స్ మధ్యలో బ్రేక్ అయినా పర్లేదని. సో ఈవెన్ ఇఫ్ ఇట్ మధ్యలో ఒక 200-300 ఇయర్స్ కంటిన్యూగా లేకపోయినా సరే పర్లేదు. ఓకే, అంటే ఈ 1500 ఇయర్స్ కంటిన్యూస్గా ఉండక్కర్లేదు, మధ్యలో ఫర్ ఎనీ రీజన్ దట్ లాంగ్వేజ్ మైట్ హ్యావ్ స్టాప్డ్ ఇన్ యూజెస్, సో అలా అయినా సరే పర్లేదు. అట్లీస్ట్ దాని యొక్క యాంటిక్విటీ మనకి 1500 to 2000 ఇయర్స్ ముందు నుండి ఉండాలి అంతే. మధ్యలో కొన్ని ఇయర్స్ ఆగిపోయినా సరే ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2004లోని తమిళ్, సాంస్క్రిట్ 2005, తెలుగు అండ్ కన్నడ 2008, మలయాళం 2013 అండ్ ఒడియా 2014. రీసెంట్ యాడ్ చేసిన లాంగ్వేజ్ గురించి కొంచెం బ్రీఫ్. మరాఠీ జ్ఞానేశ్వర్ హూ రోట్ ఏ కామెంటరీ ఆన్ ద భగవద్గీత. మరాఠీ గురించి ఫస్ట్ ఈ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి కాంట్రిబ్యూషన్ ఉంది. సిమిలర్లీ ఫర్ ప్రాకృత్, అశోకాస్ ఇన్స్క్రిప్షన్ యూజ్డ్ ప్రాకృత్ మనకు తెలిసిందే. అలాంగ్ విత్ పాలి కూడా యూజ్ చేశారు. ఈవెన్ గత సప్తసతి తెలుసు కదా, గత సప్తసతి ఆల్సో ఈజ్ బేస్డ్ ఇన్ ప్రాకృత్. గత సప్తసతి ఏ కింగ్డమ్ చెందింది? ఇది చెప్పని నేను ఫీల్ అవును. హిస్టరీ అది చదివితే రిపీటెడ్గా గుర్తుపెట్టుకుంటేనే ఉంటుంది. సాతవానస్, మౌర్యస్, గుప్తాస్, ఇవేమన్నా పర్లేదు, ఢిల్లీ సల్తనేట్ ఇలాంటివి అనుకుంటు ఉంటే చాలు. సాతవానస్. సిమిలర్లీ పాలి, బుద్ధిస్ట్ ఫిలసాఫికల్ వర్క్స్ లైక్ ధమ్మపద అండ్ స్టోరీస్ లైక్ జాతకా టైల్స్ ఆర్ ఇన్ పాలి. మోస్ట్ ఆఫ్ ద పాలి బుద్ధిస్ట్ వర్క్స్ పాలి లాంగ్వేజ్ ఉన్నాయి, ఎందుకంటే పాలి ఈజ్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ పాలి. అందుకని మోస్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ వర్క్స్ పాలీలో ఉంటాయి. అండ్ ఆ టైంలోనే మనం హిందూయిజం నుండి జైనిజం, బుద్ధిజం వైపు వెళ్ళారు కదా చాలామంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటి అంటే హిందూయిజం ఆల్ ఆఫ్ దెమ్ యూస్ టు యూజ్ సాంస్క్రిత్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ కామన్ మ్యాన్. నౌ దిస్ పాలీ లాంగ్వేజ్ ఈస్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్. సో వీళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా ఉంది కాబట్టి బుద్ధిజం చాలామంది తీసుకున్నారు కూడా. ఓకే, అస్సామీస్ శంకర్ దేవాస్ వైష్ణవైట్ దిస్ పోయట్రీస్. అస్సామీస్ మన శంకర్ దేవాది. ఈవెన్ బెంగాలీ దిస్ చైతన్య మహాప్రభుది. రవీంద్రనాథ్ ఠాగూర్స్ గీతాంజలి ఆల్సో. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఇది విన్నారు కదా, సంథింగ్ అదే కానీ అది కాదు. ఎవరైనా చెప్తారు ఇంకా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఓకే, క్లెయిమ్ చేసుకోవచ్చు. అందరూ బిట్స్ అండ్ పీసెస్ చెప్తున్నారు, అందరూ కలిసి ఒకటి చెప్పండి. See, for example, I am a manufacturer. Consider me manufacturer of some clothing industry. నేను క్లోతింగ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసమని I had bought clothing material of 10 lakhs. Clothing material of 10 lakhs. ఈ 10 lakhs మెటీరియల్ కోసం ఆల్రెడీ ఒక 1 lakh ట్యాక్స్ అనేది పే చేయడం జరిగిపోయింది. దీన్ని యూజ్ చేసుకొని ఐ మేడ్ ద ఫైనల్ ప్రొడక్ట్ కాస్టింగ్ అరౌండ్ 14 lakhs. ఓకే, ఇప్పుడు 10% జిఎస్టీ అని అనుకోండి. 10% జిఎస్టీ కాబట్టి 10 lakhsలో 1 lakh కట్టారు. ఈ 14 lakhsలో 10% అంటే 1.4 lakhs కట్టాలి జిఎస్టీ. నౌ ఈ 14 lakhsలో 10 lakhsకి ఆల్రెడీ కట్టేశాం కదా. నౌ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సేల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు పే దిస్ 1.4 lakhs. బట్ ఆఫ్టర్ పేయింగ్ దిస్ 1.4 lakhs నేను కొన్నప్పుడు ఆల్రెడీ ఇది 1 lakh ఆల్రెడీ ఇందులో 10 lakhsకి ఆల్రెడీ జిఎస్టీ పేమెంట్ జరిగిపోయింది. సో ఈ 10 lakhsని దీంట్లో ఇన్పుట్ కింద వాడాం కదా ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఆ ఇన్పుట్కి ఆల్రెడీ ట్యాక్స్ అయిపోయింది, అది నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్తున్నాం. అర్థమైందా లేదా? సో ఈ 1.4 lakhsలో ఆల్రెడీ మనం 1 lakh కట్టేసాం. ఓన్లీ ఈ 1 lakh మనకు తిరిగి వచ్చేస్తుంది, ఓన్లీ 40,000 ఎక్కడ పేమెంట్ చేస్తున్నారు. బట్ పేమెంట్ ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు పేమెంట్ చేయాల్సింది మాత్రం 1.4 lakhs, 1 lakh తిరిగి వస్తుంది. అట్లా ఆల్రెడీ చేసిన పేమెంట్ని తిరిగి వస్తే దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటాం. ఓకే, నౌ ఎందుకు ఇలా చేయాలి? హియర్ ఎసెన్షియల్లీ వాల్యూ అడిషన్ ఎంత అవుతుంది? వాల్యూ అడిషన్ ఈజ్ ఓన్లీ 4 lakhs. జీడిపి మనం గ్రాస్ వాల్యూ అడిషన్లో కదా మనం కౌంట్ చేస్తాం. నౌ గ్రాస్ వాల్యూ అడిషన్ ఎంత ఇక్కడ? ఓన్లీ 4 lakhs గ్రాస్ వాల్యూ అడిషన్. సో ఓన్లీ ఆ గ్రాస్ వాల్యూ అడిషన్ ఒక కంపెనీ ఎంత చేస్తుందో ఓన్లీ దానికి మాత్రం వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ దీనికి ముందే ట్యాక్స్ పే చేస్తారు. ఓకే, అది అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే సుప్రీంకోర్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆప్షన్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి కూడా ఇవ్వాలి. రియల్ ఎస్టేట్లోని కొన్ని స్పెసిఫిక్
కి కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియా యూజ్ చేసుకొని రియల్ ఎస్టేట్కి కూడా ఇవ్వాలి అని నిన్న జడ్జ్మెంట్ ఇచ్చింది, అందుకని న్యూస్లో ఉంది. సుప్రీంకోర్టు laid down twin test functionality and essentiality for input tax credit eligibility for కన్స్ట్రక్షన్ సెక్టార్కి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావడానికి వాళ్ళు 2 టర్మ్స్ యూజ్ చేశారు, ఫంక్షనాలిటీ అండ్ ఎసెన్షియాలిటీ. ఒకవేళ ఆ 2 టర్మ్స్ సాటిస్ఫై అయితే దట్ కంపెనీ ఆర్ దట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కెన్ మేక్ ద యూసేజ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, మన జిఎస్టీలోని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ ఉందా? జిఎస్టీ అయింది కదా, జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ ఉందా? ఇప్పుడు నేను చెప్పడమే జిఎస్టీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా, ఉన్నట్టే కదా. మరి ముందు ఏ సిస్టమ్ ఉండే జిఎస్టీ ముందు మనకి? వ్యాట్లో ఇది ఉందా? వ్యాట్ పేరేంటి? వ్యాట్ ఫుల్ ఫామ్ ఏంటి? పేరులోనే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంది కదా, మరి లేకపోతే ఎలాగవుద్ది? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అక్కడ కూడాను ఓన్లీ ఆ వాల్యూ ఎడిషన్ ఎంతైతే జరుగుతుందో దానికి మాత్రం ట్యాక్స్ పేయడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వచ్చేస్తుంది. సేమ్ సిస్టమ్ని మన వ్యాట్ సిస్టమ్ని ఎసెన్షియల్గా జిఎస్టీ సిస్టమ్ టేక్ ఓవర్ చేసింది. అయితే ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ ఏవి లేకుండా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఒకే ప్రోడక్ట్ మీద వేయడం వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చి ఏమవుతుంది? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తే ప్రైస్ రైజ్ అవుతుంది కదా. సో ఆ ప్రైస్ రైజ్ అవ్వకుండా జిఎస్టీ సిస్టమ్ టేక్ ఓవర్ చేసింది. ఆ మొత్తం అన్నీ తీసేసి సింగిల్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాగా అని. కోర్ట్ స్టేటెడ్ దట్ ఇఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సప్లయింగ్ సర్వీసెస్ లైక్ రెంటింగ్ ఆర్ లీజింగ్ ఇట్ మే బీ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లాంట్. బేసికలీ ఒక ప్లాంట్కి అయితే మాత్రమే అక్కడ ఈ రూల్స్ ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వడానికి స్కోప్ ఉంది. నో అది ప్లాంట్గా యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి ఎసెన్షియల్ క్రైటీరియా ఒకటి తీసుకున్నారు. ఇంకొకటి ఫంక్షనాలిటీ టెస్ట్ డిటర్మైన్స్ వెదర్ ఎ బిల్డింగ్ క్వాలిఫైస్ యాజ్ ఎ ప్లాంట్ ఆర్ నాట్. మనకు అదంతా అవసరం లేదు, కానీ బేసిక్ మనకు కావాల్సింది ఏంటి? ఫంక్షనాలిటీ, ఎసెన్షియాలిటీ. యూజింగ్ దీస్ 2 పారామీటర్స్ సుప్రీం కోర్ట్ టోల్డ్ వెదర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టర్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నోటిఫైడ్ ఎకో మార్క్ రూల్స్ 2024. ఎకో మార్క్ రూల్స్ తెలుసా? ఎకో మార్క్ అంటే తెలుసు కదా మనకి, అదేంటి ఆ మార్క్స్? 5 స్టార్. 5 స్టార్ ఏంటి అవి? చాక్లెట్ కాదు భయ్య, అది పవర్ సేవింగ్స్, ఎలక్ట్రానిక్స్ కానీ ఆర్ఎల్స్ ఎనీ సార్ట్ ఆఫ్ అప్లయన్సెస్ వీఆర్ యూజింగ్ బిఏఎస్ స్టాండర్డ్ లేబులింగ్ అంటారు వాటిని. ఎలా అయితే అవి దేనికోసం మనం తీసుకొచ్చింది? ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ. 5 స్టార్ మీన్స్ దోస్ ఆర్ మోర్ ఎఫిషియంట్. 3 స్టార్ అంటే రిలేటివ్లీ లెస్ ఎఫిషియంట్. అసలు స్టారే ఉండవు కొన్నాటికి. బేసికల్గా ఏమవుద్ది 5 స్టార్ అంటే? కరెంట్ కన్జంప్షన్ రిలేటివ్గా తక్కువ ఉంటుంది. ఓకే, అలా ఈవెన్ ఇప్పుడు వచ్చే అయితే మొత్తం అన్నింటికి మ్యాండేటరీ కాదు, కొన్ని ప్రొడక్ట్స్కి మ్యాండేటరీ. ఇప్పుడు ఏసీస్కి మ్యాండేటరీ, రిఫ్రిజిరేటర్స్కి మ్యాండేటరీ. రిఫ్రిజిరేటర్స్లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి చూడండి, డబుల్ డోర్కి నాన్ మ్యాండేటరీ. ఇలాంటి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ 2017-16. అప్పుడు ఏ ఇయర్లోనైతే రూల్స్ మార్చారో ఆ ఇయర్ అడిగారు. అది నేను అప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి అడిగారు అంతే. ఇప్పుడు కూడా న్యూస్లో ఉంటేనే అడుగుతారు ఏదైనా 99%. ఇప్పుడు ఈ ఎక్కువ మార్క్ ఎలా అయితే మనము ఈ 5 స్టార్ రేటింగ్ ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ గురించి, కరెంట్ కన్జంప్షన్ గురించి చెప్తుంది అంటున్నామో, ఇఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వీ విల్ గివ్ ఇట్ ఎకో మార్క్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్మార్క్ అనేది ఉన్నారా? ఎగ్మార్క్ దేనికి? ఫుడ్ ప్రొడక్ట్స్. సిమిలర్గా మనకి ఏంటిది ఎఫ్ఎస్ఎస్ఐఏ లోగోస్ ఉంటాయి కొన్నిటిలోని, పిక్కల్స్ అలాంటి దాంట్లో ఎగ్ మార్క్ లాంటివి ఉంటాయి. సో అలానే ఇవి ఎకో ఫ్రెండ్లీ అయితే, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అయితే ఎకో మార్క్ అనేది ఉంటుంది. ఓకే, ఎకో మార్క్ లేబులింగ్ సిస్టమ్ విల్ ప్రమోట్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇన్ కేటగిరీస్ లైక్ ఫుడ్, కాస్మెటిక్స్, సోప్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా. అయితే ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఎగ్ మార్క్ కానీ ఈ ఎఫ్ఎస్ఎస్ఏ లోగోస్ కానీ ఇవన్నీ కూడా సెక్టర్ స్పెసిఫిక్. ఆ సెక్టర్ స్పెసిఫిక్ దాంట్లోని మొత్తం అన్ని సెక్టార్స్లోని ఇఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వీ కెన్ గివ్ దెమ్ ద లోగో ఆఫ్ ఎకో మార్క్. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనుకోండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి జైవిక్ లోగో అనేది ఉంటుంది. విన్నారా? ఇది జైవిక్ లోగో అని ఉంటుంది, పర్పుల్ కలర్ లోగో ఇస్తారు. అట్లానే ఈ ప్రొడక్ట్స్ ఏవైనాను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయిన క్రమంలోని ఇఫ్ దే ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ we can give them eco mark label. Now Ministry of Environment had notified new rules for eco mark labels. అయితే ఇది ఎందుకంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్
in recent COP summit gave the principles of mission life. Have you heard of this mission life? మనం ఏదైనా వినలేదంటే అస్సలు బాధపడడానికి లేదు, ఎందుకంటే వినలేదు కాబట్టి ఇప్పుడు వింటున్నాం కదా, అంతే కదా. వింటే సెకండ్ టైం విన్నట్టు, వినకపోతే ఇప్పుడు విన్నట్టు, ఏదైనా ఒకటే లాస్ట్కి, బాధపడక్కర్లేదు. సో మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ pushes for mission life, not only for industries, even for common individuals like us. He says that our lifestyle should be environmental friendly. అందుకని అతను బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మన అందరూ కూడాను లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్గా ఉండాలి అని అంటే ఈ సేస్ దట్ యూసేజ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఆఫ్ చేసేయాలి, షవర్స్ తక్కువ యూజ్ చేయాలి, వీలైతే షవర్స్ యూజ్ చేయకూడదు, అరెల్స్ వాషింగ్ మిషన్ కొంతలో యూజ్ చేసి సన్లైట్ ఉన్న దగ్గర డ్రైయింగ్ చేయాలి, సన్ యూజ్ చేసి సన్ డ్రైయింగ్ చేయాలి, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాసెస్ చేయాలి. ఆల్ దీస్ అమౌంట్స్ టు డిక్రీజింగ్ ఆర్ కార్బన్ ఫుట్ ప్రింట్, డిక్రీజింగ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, సో ఇది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. మన ఎకో మార్క్ అనేది కూడా ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ నుండి పుట్టింది. సో అండ్ ఈ మిషన్ లైఫ్ కింద ఆయన ఇంకా ఏం చెప్తారంటే, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, సర్క్యులర్ ఎకానమీ ప్రమోట్ చేయాలి. సర్క్యులర్ ఎకానమీ అంటే స్పెండ్ చేస్తుంది వస్తుంది, కానీ మనీ కాదు అక్కడ వచ్చేది సర్క్యులర్ ఎకానమీలోని. బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది, మొబైల్ని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, నా యూజేజ్ అయిపోయిన తర్వాత ఇది డస్ట్బిన్లోకి వెళ్ళకూడదు. డస్ట్బిన్లోకి వెళ్ళకుండా నేను మా కజిన్కి ఎవరొకరికి ఇవ్వాలి, వాళ్ళు ఫర్దర్గా యూజ్ చేయాలి, ఇంకా వీలైనట్టు ఫర్దర్గా యూజ్ చేయాలి. ఆ తర్వాత కూడా మన డస్ట్బిన్లోకి వెళ్ళకుండా అది కంపెనీస్కి వెళ్ళాలి, కంపెనీస్కి వెళ్ళి రీసైకిల్ అవ్వాలి, రిఫర్బిష్ అయ్యి దాన్ని వాళ్ళు బెటర్గా యూజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఏం అవసరం లేదు కదా, అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ అయినా తగ్గుతుంది కదా. ఇది సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ మేజర్ ప్రిన్సిపల్ 3 R's: రెడ్యూస్, అది reduce, reuse, recycle. At the first place, we must try to reduce our uses. After that, if possible, we have to reuse. ఇంకా రీయూస్కి కూడా ఆప్షన్ లేనప్పుడు వీ హ్యావ్ టు సెండ్ టు రీసైక్లింగ్ ఇండస్ట్రీ. వాళ్ళు అందులో నుండి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ని తీసుకొని మళ్ళీ బెటర్గా యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తగ్గుతుంది. దట్స్ వై ఈ మిషన్ లైఫ్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈ సర్క్యులర్ ఎకానమీ. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇంకొకటి సజెస్ట్ చేశారు వరల్డ్ వైడ్. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ సజెస్ట్ చేశారంటే ఆయన మైండ్ నుండి పుట్టిందని కాదు, ఆ పక్కన ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా చెప్పచ్చు. ఓకే, నౌ ఆయన ఇంకొకటి ఏం చెప్పారంటే, ఐఫోన్స్కి కానీ మొత్తం అన్నింటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ సేస్ దట్ మొత్తం అన్నింటికి యూనివర్సల్ పిన్ సిపిన్ ఉండాలి అని. దీనివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గుతుంది కదా సో యూనివర్సల్ ఛార్జెస్ అన్నీ తీసుకొని రావాలి అని. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ మిషన్ లైఫ్. సో ఈ అన్నిటిని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని వచ్చింది మన రీసెంట్ ఎకోమార్క్ లేబుల్స్. అయితే ఈ రోల్స్లో మేజర్గా ఏముందంటే, ఎకోమార్క్ ఎవరికి ఇవ్వచ్చు అంటే, టు ఏ ప్రొడక్ట్ దట్ హ్యాస్ ఎ లైసెన్స్ ఆర్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ కన్ఫర్మిటీ విత్ ఇండియన్ స్టాండర్డ్స్ గ్రాంటెడ్ అండర్ ద BIS యాక్ట్ ఆర్ ఎ మ్యాండేట్ ఆఫ్ ద క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అండ్ దట్ ఫుల్ఫిల్స్ ద క్రైటీరియా యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రూల్స్. BIS కానీ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో కానీ మెన్షన్ చేస్తున్న ఏవైతే రూల్స్ ఉన్నాయో దానికి గ్యారంటీ అయ్యే ఏ ప్రొడక్ట్స్కైనా ఎకోమార్క్ ఇవ్వచ్చు అని. అందులో ఏముంటుంది, ద ఎకోమార్క్ మే బి గ్రాంటెడ్ టు ప్రొడక్ట్స్ దట్ మీట్ స్పెసిఫైడ్ ఎన్విరాన్మెంటల్ క్రైటీరియా విత్ రెస్పెక్ట్ టు రిసోర్స్ కన్జంప్షన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. అందులో స్పెసిఫిక్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ రిలేటివ్గా తక్కువ ఉంటుంది అని, ఆ రిసోర్స్ అది మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రాసెస్లోనే రిలేటివ్గా తక్కువ, ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ లాంటిది పెడతారు, ఆ బెంచ్ మార్క్ కన్నా తక్కువగా రిసోర్స్ కన్జంప్షన్ చేస్తే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎకోమార్క్ ప్రొడక్ట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1 kg ఆఫ్ కార్బన్ ఈక్వివాలెంట్ ఖర్చు అయింది అనుకోండి. ఇఫ్ యూ కీప్ దట్ యాజ్ ద బెంచ్ మార్క్, ఇఫ్ ఎనీ ప్రొడక్ట్ ఇన్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇట్ టేక్స్ లెస్ దాన్ దట్ 1 kg కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఎకో మార్క్ అనేది వస్తుంది. ఎకో మార్క్ రావడం వల్ల ఏమంటే, ఇన్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్ దేర్ విల్ బి డిమాండ్ ఫర్ దోస్ గుడ్స్. సిమిలర్లీ దేర్ విల్ బి సమ్ ఈవెన్ మనలో కూడా కొంతమంది ఉండొచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పీపుల్, వాళ్ళు ఓన్లీ ఎన్విరాన్మెంటల్ లోగా ఉండేదే కొందామని అనుకోవచ్చు.
ఏమో మరి. సో అట్లా ఉంటే సో దానివల్ల డిమాండ్ కూడా పెరగచ్చు, రిలేటివ్గా దాని కాస్ట్ కూడా పెంచవచ్చు. ఓకే. అప్లికేషన్ ప్రాసెస్. మ్యానుఫ్యాక్చరర్స్ మస్ట్ అప్లై ఫర్ ఎకోమార్క్ త్రూ ద సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎవ్రీ పర్మిషన్ విల్ బి వ్యాలిడ్ అప్ టు 3 years. మేజర్గా ఇది సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ ఫర్ ద కన్జ్యూమర్స్, బికాస్ కన్జ్యూమర్స్కి తెలుస్తుంది కదా దట్ దిస్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్. మనకి గిల్ట్ ఉండదు, ఎంత ఎన్విరాన్మెంటల్లీ పాడు చేస్తుంది అది యూజ్ చేయకపోయినా మనకు పెద్ద గిల్ట్ ఉండదు. కానీ రీసెంట్లీ టుడే మార్నింగ్ ఐ రెడ్ వన్ ఆర్టికల్. హీ సమ్ ఐఐటి ఖరగ్పూర్ లెక్చరర్, ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐఐటి బాంబే ప్రొఫెసర్. హీ సేస్ దట్ అతను నెంబర్ ఆఫ్ గ్యాజెట్స్ యూజ్ చేస్తున్నాడు కానీ టార్న్ సాక్స్ వేసుకున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను నా కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి చాలా ట్రై చేస్తాను అని అంటున్నాడు బేసికలీ. ఓకే. ఇది కాకుండా వీ హ్యావ్ అదర్ ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్. ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ ఇది కూడా లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఇట్ ఆఫర్స్ వాలంటరీ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ డిజైన్ టు ప్రమోట్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ ఇన్ ద కంట్రీ. అంటే ఏదైతే ఫారెస్ట్ వుడ్ కానీ ఆర్ఎల్స్ అగ్రో ఫారెస్ట్రీ అంటే అగ్రికల్చర్ ప్లస్ ఫారెస్ట్రీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ ఉందనుకోండి, ఇది ఫామ్ ల్యాండ్ ఉంది, ఈ ఫామ్ ల్యాండ్ ఇది నెక్స్ట్ ఫామ్ ల్యాండ్. ఇక్కడ కావాలంటే మనము ప్లాంటేషన్స్ చేయొచ్చు, ఈ ఫారెస్ట్ ప్లాంటేషన్స్ బ్యాంబూ కోసం కానివ్వండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రో ఫారెస్ట్రీ. విత్ దిస్ ఫార్మర్స్ విల్ బీ గెట్టింగ్ ఎడిషనల్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఏమైనా విండ్స్ కానీ ఏమైనా వచ్చినా యానిమల్స్ కానీ ఏమైనా వచ్చినా సరే ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సో సేఫ్టీ ఆఫ్ ద ఫార్మ్ ప్రొడక్ట్కి కూడా ఇది యూస్ అవుతుంది అగ్రో ఫారెస్ట్రీ అనేది. అండ్ హయ్యర్ రిటర్న్స్ కూడా ఇస్తుంది అగ్రో ఫారెస్ట్రీ. ఇట్ ఇంక్లూడ్స్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్, ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ అండ్ చైన్ ఆఫ్ కస్టడీ సర్టిఫికేషన్. ఈ బేసికల్గా ఈ ఫారెస్ట్ సర్టిఫికేషన్ దేనికి, ఏదైనా ప్రాసెస్ సస్టైనబుల్గా ప్రొడ్యూస్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకోండి, దానికి ఇచ్చే సర్టిఫికేషన్. ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్. ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కానీ వుడ్ కానీ సస్టైనబుల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి, సస్టైనబుల్గా అవి తయారవుతున్నాయని అనిపిస్తే దానికి మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. నేమ్ ఏంటి, ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్. See, EU pretends that it is highly environmental friendly country. I am using the word pretends. Okay. EU నెంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది కూడా EUనే తీసుకొని వచ్చింది. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏంటిది, నేను ముందు క్లాస్లో చెప్పాను అనుకుంటా, ఇది చెప్పబోదు సారీ. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం బేసికల్లీ ఏంటి అంటే, నౌ ఇఫ్ ఇండియన్ ప్రొడక్ట్స్ which are going through Indian products per se, any other country products which are going for selling in European Union, if they find it those are not environmental friendly or carbon footprint alage ekku undani anipiste, they will be imposing additional taxes on them. Carbon border adjustment mechanism. Additional taxes cheyadam valla em avutadi, say cost of products will be increasing, so there will be no demand for those products in their market. ఆర్టిఫిషియల్గా రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టు కదా. టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేది ఉన్నారా, టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్. ఓకే. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని చెప్పి ఆపేస్తున్నారు అని. ఎస్పీఎస్ మెజర్స్ ఉన్నారా, శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ మీన్స్, సీ ఫర్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్, మ్యాంగోస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు USA and European countries also, but USA didn't accept our mangoes and sent back our mangoes. They had quoted that we are violating this sanitary and phytosanitary measures. ఈ ఎస్పీఎస్ మెజర్స్ కింద మన మీద వాళ్ళు ఇవి మనం పంపించిన ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ని వాళ్ళు రిటర్న్ పంపించవచ్చు. ఎస్పీఎస్ మెజర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ దోస్ మ్యాంగోస్ వీఆర్ యూజింగ్ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్, ఆర్ఎల్స్ వాళ్ళు ప్రతిదానికి పెస్టిసైడ్స్కి, ఫర్టిలైజర్స్కి వాళ్ళు కొంత మినిమం క్రైటీరియా అనేది పెడతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క చెకింగ్ చేస్తారు, ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు. ఇన్ దేర్ ల్యాబ్ టెస్టింగ్, ఇఫ్ ఆర్ ప్రొడక్ట్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ కెమికల్ కాన్సన్ట్రేషన్,
citing these SPS measures, they can return back our products. This is allowed under WTO. ఓకే, ఇండియా పంపించిన చాలా ప్రొడక్ట్స్ని అట్లా వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు ఇప్పుడు SPS మెజర్స్ కింద. అయితే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇండియన్ ఫార్మర్స్ డు నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఆబ్వియస్లీ, అంతే కదా. ఈవెన్ మనం పంపించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడాను సర్టిఫికేషన్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉందని చెప్పి దే ఆర్ రిటర్నింగ్. దట్స్ వై వీ నీడ్ దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఎపడా, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ. This EPDA will be supporting and giving skilling to the Indian farmers so that their production process will be as per SPS measures. వాళ్ళ పెస్టిసైడ్ కాన్సన్ట్రేషన్ కానీ అక్కడికి పంపించే ముందే టెస్టింగ్ చేయడం, ఇలాంటివన్నీ లైసెన్సింగ్ ప్రొసీజర్లో కూడా ఇవన్నీ ఫాలో అవడం చేయడం వల్ల అక్కడ దాకా పంపించి మనీ రిటర్న్ వచ్చేయాల్సిన అంత అవసరం లేదు కదా. అర్థమైందా? భీష్మ మూవీ చూసారా? అందులోని ఫామ్ ఆర్గానిక్ కాదని చెప్పి రిటర్న్ పంపించేస్తారు కదా. సో సేమ్ అలానే ఇక్కడ లోపల కాకుండాను యూఎస్ నుండి వెనక్కి వస్తున్నట్టు. ఓకే, అయితే దిస్ యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ ఏంటంటే, దిస్ యూరోపియన్ కమిషన్ హ్యాస్ ప్రపోజ్డ్ టు ఎక్స్టెండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ EUDR బై 1 year. సేమ్ ఇందాక కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ట్యాక్స్ ఎలానో ఇది కూడా సిమిలర్ ట్యాక్స్. ఏంటి? It aims to ensure that a set of key goods placed on the EU market will no longer contribute to deforestation and forest degradation in the EU and elsewhere in the world. For example, ఏమైనా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రాసెస్లోనే డిఫారెస్టేషన్ కనుక జరిగితే దే వోంట్ బి అలౌయింగ్ దమ్. ఓకే, అయితే దీనివల్ల ఏమన్నా ఇమీడియట్గా ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆల్రెడీ మనం చాలా మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాం. ఇఫ్ దే ఆర్ స్టాపింగ్ నౌ ఇట్ విల్ బి ప్రాబ్లమాటిక్ ఫర్ అదర్ ఇండస్ట్రీస్, other people of other countries. That's why they had extended, after the request they had extended this EUDR for 1 more year. సో ఈ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ అనేది ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది అంటే యూరోపియన్ యూనియన్. దీని మీనింగ్ అర్థమైంది, డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ అంటే ఇఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీ ప్రొడక్ట్స్, ది వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్, సోయా, బీఫ్, కోకోవా అండ్ టింబర్, ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఇఫ్ డిఫారెస్టేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ దే వోంట్ బి అలౌయింగ్ ఇట్. ఇవన్నిటి కూడా ఎందుకు ఇవన్నీ? ఆల్ దీస్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్. ఓకే, అయితే ఇది బయటికి చెప్పేది. లోపల ఉండే మేజర్ రీజన్ ఏంటి అంటే దే వాంట్ టు ప్రమోట్ దేర్ ఓన్ డొమెస్టిక్ సెక్టర్. ఓకే, మీరు చూసుంటారు కదా మన మోడర్న్ హిస్టరీలోని 1813 ఆ టైం తర్వాత ఎప్పుడైతే చార్టర్ యాక్ట్ అయిపోయిన తర్వాత వన్ సైడ్ ఫ్రీ ట్రేడ్ అని అంటారు కదా. వన్ సైడ్ ఫ్రీ ట్రేడ్ ఏంటి? వన్ సైడ్ ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి? వన్ సైడ్ ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి? సి వెన్ British goods can come to India without any tax, but our manufactured goods, not raw materials, their finished goods can enter India without any taxes, but Indian goods are subjected to heavy taxation. Indian manufactured goods are subjected to heavy taxation when exported to foreign country, right? So ఇదంతా జరగడం వల్ల ఏం జరిగింది? ఇండియన్ మార్కెట్, ఇండియా ఈజ్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అండ్ ఆల్ బిఫోర్. సో ఇలాంటి ఒక సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీని కొలోనియల్ ఎకానమీ కింద మార్చారు. ఓకే, సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ చేంజ్ టు కొలోనియల్ ఎకానమీ. కొలోనియల్ మీన్స్, కొలోనియలిజం అంటే బేసికలీ వీఆర్ డిపెండెంట్ ఆన్ వన్ కంట్రీ. ఇప్పుడు ఇలాగా మన దగ్గర ఉన్న లోకల్ ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్పర్స్ చేసింది. ఎట్లా చేసింది? డిస్మాంటిల్ చేసింది. మనం తయారు చేసే లోకల్ ఇండస్ట్రీస్ తయారు చేసే ప్రొడక్ట్స్కి ఎక్కడ మార్కెట్ లేదు. ఇండియన్స్ దగ్గర ఆల్రెడీ మనీ లేదు కొనడానికి. ఫారిన్ కంట్రీస్లోనైతే మార్కెట్ లేదు. ఇంక వాళ్ళు ఆ కంపెనీస్ ఏం చేస్తారు? క్లోజ్ చేస్తారు. సో వాళ్ళు ఇండియన్ ఇండస్ట్రీస్ లేకుండా చేశారు. దే మేడ్ ఇండియన్స్ డిపెండెంట్ ఆన్ ఫారెన్ గుడ్స్. సో సెల్ఫ్ సఫిషియంట్ ఇండియన్ ఎకానమీని కొలోనియల్ ఎకానమీ కింద మార్చారు. ఓకే, ఎసెన్షియల్లీ వీఆర్ సప్లయర్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇన్ ద పాస్ట్. దే మేడ్ అస్ కన్వర్టెడ్ ఇన్ టు ఇంపోర్టర్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ అండ్ సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్. Now, RoDTEP scheme, remission of duties and taxes on exported products scheme. This is sort of export promotion scheme. If we want to increase the exports
of any sort of product. Exports are very much important for a country like India. Firstly, we will be getting forex reserves. Our producers will be getting additional market. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా మెజర్స్ తీసుకుంటే చాలా మంచిది కదా. సో ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ we had came up with a scheme called RODTEP scheme, remission of duties and taxes on exported products. సో బేసికల్లీ ఈ స్కీమ్లో ఏమవుతుంది అంటే, ఈ స్కీమ్ విన్నారా ఎప్పుడైనా? రెమిషన్ అంటే తీసేయడం బేసికలీ. ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది అంటే, ఇన్ ద ప్రాసెస్ కన్సిడర్ మీ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సమ్ వాచెస్. ఓకే, నేను వాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రాసెస్లోని ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ టు సమ్ కంట్రీ. నేను ఎక్స్పోర్ట్ చేస్తున్న టైంలోని ఐ హ్యావ్ టు పే సమ్ ట్యాక్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి, తర్వాత అవుటర్ కంట్రీస్ పంపించినప్పుడు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఏమైనా ట్యాక్సెస్ ఉంటే అది కూడా కట్టచ్చు, లాజిస్టికల్ ట్యాక్సెస్ కానీ ఏమైనా ఉంటే. ఈ ప్రాసెస్ మొత్తంలోని నార్మల్గా ఒక 150 రూపీస్ నాకైతే అడిషనల్గా ట్యాక్సెస్కి నేను కట్టిన 50 రూపీస్ అనుకోండి. నేను పంపించేసిన తర్వాత ఈ 50 రూపీస్ ఏదైతే నేను ట్యాక్సెస్ పే చేశానో ఆ 50 రూపీస్ ఈ స్కీమ్ ద్వారా నాకు వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది కాల్డ్ RODTEP స్కీమ్. నౌ దిస్ 50 రూపీస్ ఏదైతే బ్యాక్ వచ్చేస్తుందో మనకి మనీ రూపంలో రాదు. ఇట్ విల్ బి కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ-స్క్రిప్ట్స్, ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్స్. ఈ ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్స్ నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసానంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పంపిస్తాను కదా, ఈ భూమి మీద ఉంటాను కదా. సో ఆ ఈ-స్క్రిప్ట్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఆ 50 రూపీస్ కట్టాలి కదా. ఆ 50 రూపీస్ కట్టే ప్లేస్లోనే ఈ ఈ-స్క్రిప్ట్స్ ఇచ్చేస్తాను. ఈ-స్క్రిప్ట్స్ మీద ఎంత అమౌంట్ రాసి ఉంటుంది దానికి అది కౌంటర్ అయిపోయినట్టు. ఓకే, సో ఈ-స్క్రిప్ట్స్ బేసికల్గా ఒక టోకెన్ లాంటిది. నెక్స్ట్ టైం నేను మళ్ళీ సేల్ చేసేటప్పుడు ఆ ఈ-స్క్రిప్ట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాడ్ అప్రూవ్డ్ చేంజెస్ టు దిస్ RODTEP స్కీమ్. అయితే ఎసెన్షియల్లీ WTO ఈజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్ హ్యాపెండ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ మార్కెట్ అక్రాస్ ద వరల్డ్. క్యాపిటలిజంని ప్రమోట్ చేయడానికి WTO అనేది వచ్చింది. అయితే దాని వెనకాల ఉన్న మేజర్ బ్యాక్వర్డ్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ని ప్రమోట్ చేయడానికి WTO ఫార్మేషన్ అనేది జరిగింది, వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ చేయడానికి. సో దట్స్ వై WTOలో మన సోలార్ ప్యానల్ కేసు కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, షుగర్ కేసెస్, సోలార్ ప్యానల్ కేసెస్, ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. వీ హ్యాడ్ లాస్ట్ అవర్ సోలార్ ప్యానల్ కేసెస్ ఆల్సో. అయితే ఈ RODTEP స్కీమ్ ముందు మనకి ఆల్రెడీ దిస్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ MEIS అనే స్కీమ్ ఉంటుంది. దాన్ని WTOలో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేయడం వల్ల మనం ఆ కేసు ఫెయిల్ అయిపోవడం వల్ల వీ హ్యావ్ టు చేంజ్ దట్ స్కీమ్. సో వీ హ్యాడ్ బ్రాట్ RODTEP స్కీమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ MEIS. ఓకే, RODTEP స్కీమ్ came in the place of MEIS so that our scheme will be WTO compliant. Okay, for domestic tariff area units extended by 1 year till 30th September 2025. ఈ స్కీమ్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్లోనైతే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేశారు, అప్ టు 30th September 2025. డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్ అంటే మరి ఎందుకు అడగలేదు తెలియనప్పుడు? సెజ్ ఉంది కదా, సెజ్ ఏరియాస్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్ అనొచ్చా అనకూడదా? డొమెస్టిక్ మీన్స్ టారిఫ్ ఏరియా అంటే నార్మల్గా ఇండియాలో నుండే నార్మల్ ట్యాక్సేషన్, డొమెస్టిక్ ట్యాక్సేషన్, అన్ని డొమెస్టిక్ ట్యాక్సేషన్ లాస్ అన్నీ అప్లికబుల్ అయ్యే ఏరియాస్ని డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్ అంటారు. బట్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డొమెస్టిక్ ట్యాక్సేషన్ లాస్ వుడ్ నాట్ బి అప్లైడ్. దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ లెజిస్లేషన్స్ టు బి అప్లైడ్ ఆన్ సెజ్. వాళ్ళకి కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఈ RODTEP స్కీమ్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్. ఈ సెజ్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రొడక్ట్స్కి కాదు, ఎందుకంటే వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ మీద మ్యాట్ లేదు, వాళ్ళకి ఇండియా నుండి వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే వాళ్ళకి 0 ట్యాక్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫారెన్ టెరిటరీస్ ఆన్ ఇండియా. అందుకని దే ఆర్ నాట్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్. డొమెస్టిక్ టారిఫ్ ఏరియాస్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే అన్ని ప్రొడక్ట్స్కి RODTEP స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇట్ వుడ్ నాట్ అప్లై టు సెజ్ ఏరియాస్. ఓకే, దిస్ వాజ్ లాంచ్ ఇన్ 2021 బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, refunding taxes, duties and levies at the central, state and local levels on the exported products. One more question here which can be asked is, only central and state taxes will be remitted back under this RODTEP scheme. True or false? Why? Local level taxes lo kuda local level taxes kattina sare avi tirigi remit avutayi manaki. Earlier there used to be merchandise exports from India scheme.
విచ్ వాజ్ ఛాలెంజ్డ్ అట్ WTO. ఓకే, WTOలో ఛాలెంజ్ చేయడం వల్ల మనం ఈ స్కీమ్ని మార్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్, యు ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ మెనీ డేస్, సారీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే 22 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 23 రియల్ ఎస్టేట్ ఈ REIT అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీస్ గురించి స్పెసిఫిక్గా ఒక స్టేట్మెంట్లో అడిగారు. లాస్ట్ ఇయర్ డైరెక్ట్గా ఫుల్ క్వశ్చన్ అడిగారు ప్రిలిమ్స్లో. ఇప్పుడు కూడా ఇంకా చాలా న్యూస్ ఉంది, దీన్ని యొక్క రూల్స్లో మాడిఫికేషన్ తీసుకొని వచ్చారు, ఇప్పుడు కూడా స్కోప్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏమనిపిస్తుంది? హ్యావ్ యూ హర్డ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్? వాట్ హ్యాపన్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? See, I am a owner of మ్యూచువల్ ఫండ్. మీరందరూ నా దగ్గర క్లయింట్స్ అనుకోండి, ఏం చేస్తారు? యూ ఆల్ విల్ బీ పూలింగ్ అండ్ గివింగ్ టు మీ మనీ. నేను ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ చేస్తాను. నేను నెంబర్ ఆఫ్ డెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అదంతా చూసుకొని నా దగ్గర AUM అని అంటారు, అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అని. మ్యూచువల్ ఫండ్ అసెట్స్ అండర్ మెయింటెనెన్స్లో మీ దగ్గర ఉండేవన్నీ నా అసెట్స్ కింద అవుతాయి అప్పుడు అనుకోండి. అయితే దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏది అనేది నా ఇష్టం. సేమ్ ఇదే కేసులో నా ప్లేస్లో మ్యూచువల్ ఫండ్ తీసేసి ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని అనుకోండి. ఇక్కడ కూడా సిమిలర్గా మీరు అందరూ ప్రైవేట్లీ పూల్డ్ అని అంటారు, మీరు అందరూ ప్రైవేట్గా పూల్ చేసిన ఫండ్స్ నాకు ఇచ్చారు. బట్ ఐ విల్ బి ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. హియర్ ఐ విల్ బి ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ప్రైవేట్గా పూల్ చేసిన ఫండ్స్ అన్నిటినీ ఒక మ్యూచువల్ ఫండ్ లాంటి ఏజెన్సీ, ఆ మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీ పేరేంటి ఇక్కడ? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. వాళ్ళు ఓన్లీ స్పెసిఫిక్ టు రియల్ ఎస్టేట్, ఓన్లీ స్పెసిఫిక్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఓనింగ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, ఇక్కడ ఓనింగ్ రెవెన్యూ జనరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఎందుకు ఇక్కడ ఓనింగ్ అంటున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా షేర్స్లోనంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ కదా, అట్లాగా వాళ్ళు ఈ రిలేటెడ్ షేర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, నాట్ ఇన్ ద డెట్. ఓకే, దిస్ ఈజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ. ఓకే, నాట్ RBI, రెగ్యులేటెడ్ బై సెబీ, బికాస్ దిస్ ఈజ్ సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ. ఇందులోని ఓన్లీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, నో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఏవి ఉండవు. అంటే ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీస్ లాంటివి ఏమీ ఉండవు. బట్ ఈ షాపింగ్ మాల్స్ కానీ అవి ఏమైనా ఉన్నా, ఫారం మాల్ లాంటివి ఏమైనా ఉన్నా, అలాంటివన్నీ ఇందులోనే యూస్ చేసుకోవచ్చు ఈ ఫండ్స్ని. ఆపరేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్స్, హైవేస్, బ్రిడ్జెస్ ఏవైనా సరే ఇందులోనే తీసుకొని రావచ్చు వాళ్ళు. యూనిట్స్ ఇష్యూడ్ టు ఇన్వెస్టర్స్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్, సిమిలర్గా వాటిలానే ఇవి కూడా ట్రేడింగ్ చేయడం అవుతుంది. బోత్ ఆఫ్ దెమ్ కెన్ బి ట్రేడెడ్. ఎందుకంటే నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంది, అందులో మీరు ఒక 10 షేర్స్ ఉంటే మీరు ఒక 2 షేర్స్ కొన్నారు, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓనర్స్. సో ఆ షేర్స్ నార్మల్ షేర్స్ అనే యూ కెన్ ట్రేడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్, బోత్ ఆఫ్ దీస్. మ్యాండేటరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ డివిడెండ్, సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ యాజ్ డివిడెండ్స్. ఈ మేజర్ డిఫరెన్స్ అయితే రెండింటికి ఇది. ఇప్పుడు ఈ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లోని ఎవ్రీ మంత్ రెంట్ లాంటివి వస్తాయి, దాంట్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆ ఇన్కమ్ని డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తారు షేర్ హోల్డర్స్కి. ఇక్కడ అట్లా కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఉంది రోడ్లోని, అది ఇన్కమ్ అని అనలేం కదా, టోల్ కలెక్షన్ చేస్తున్నాం, అవి క్యాష్ అనేది మనకు వస్తుంది, దాన్ని మనం ఇన్కమ్ అని అనలేం. ఆ క్యాష్ ఫ్లోస్లోని ఒక పర్సంటేజ్ని మనకి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఇన్కమ్ యాజ్ డివిడెండ్, హియర్ క్యాష్ ఫ్లోస్ యాజ్ డివిడెండ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఉన్నారా? సో ఇది కూడా వన్ ఆఫ్ ద, ఇప్పుడు మన GST, మన కార్పొరేట్ ట్యాక్స్ ఎలానో ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ఒకటే. డివిడెండ్స్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తారో కంపెనీస్, వాటి మీద అడిషనల్గా వేసే ట్యాక్స్ ఇది. ఓకే, కంపెనీస్ వీళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా ఓనర్ అయితే నేను ఆల్రెడీ అందరికీ డివిడెండ్స్ షేర్ చేస్తాను, ఆ డివిడెండ్స్ మీద అడిషనల్గా వేసే ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని అంటారు. నౌ వీటి నుండి మనం ఇక్కడ కూడా డివిడెండ్స్ షేర్ చేస్తున్నాం కదా, అయితే ఇక్కడ నుండి వచ్చే డివిడెండ్స్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ DDT. వై? బికాస్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ ఇవి ఎగ్జామ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కెన్ గెయిన్ ఇన్వెస్ట్మెంట్స్. Similarly, this real estate projects in India, many real estate projects in India have been halted.
ఓకే, మెనీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ హాల్టెడ్. సో అవి హాల్ట్ అయిపోయాయి కాబట్టి వాటి యొక్క ఫంక్షనింగ్ కోసమని మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. ఎప్పుడైతే DDT తీసామో సమ్ బయర్స్ సమ్ ఇన్వెస్టర్స్ మైట్ బి ఇంట్రెస్టెడ్. సో ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ అనేది వస్తుంది అని. ఇన్కమ్ జనరేటింగ్ ప్రాపర్టీస్, ఈ కమర్షియల్ ప్రాపర్టీస్. అండ్ హియర్ ఓన్లీ బ్రౌన్ ఫీల్డ్ ప్రాపర్టీస్. బ్రౌన్ ఫీల్డ్కి గ్రీన్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటి? ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేస్తే అది గ్రీన్ ఫీల్డ్, ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేస్తే గ్రీన్ ఫీల్డ్, ఆల్రెడీ ఉన్నదాన్ని రీఫిట్టింగ్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. సో గ్రీన్ ఫీల్డ్ అంటే అఫారెస్టేషన్కి సంబంధించింది కాదు, ట్రీస్ పెంచేది కాదు. గ్రీన్ ఫీల్డ్ అంటే స్టార్టింగ్ నుండి చేసేది అది. ఎగ్జాంపుల్స్ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్. మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ అని రియల్ ఎస్టేట్ కిందకి వచ్చే రియల్ ఎస్టేట్ ఐటీ కింద. ఈవెన్ పవర్ గ్రిడ్ వెంచర్స్ అన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీస్ కింద. ఎందుకంటే దీస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. మైండ్ స్పేస్ బిజినెస్ ఉంది కదా, మైండ్ స్పేస్ కమర్షియల్ ఏదైతే ఉందో అది కూడా ఈ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కింద వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కింద. మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి దీనివల్ల? ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పూలింగ్ అవుతుంది. ఓనర్షిప్ మనకి కొంత ఏంటది అట్లీస్ట్ ఇలా ఫారెన్ మాల్ బయటికి వెళ్ళిన తర్వాత మాల్లో కొంత నాది కూడా అనే ఫీలింగ్ వస్తుంది. సో అఫోర్డబుల్ ఓనర్షిప్. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎనేబుల్ బోత్ ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ టు డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్. సో ఇలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లోని కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే రీసెంట్ టైమ్స్లో ఇది బాగా పెరుగుతుంది, గ్రోయింగ్ పాపులారిటీ సిన్స్ 2019. అండ్ దీని యొక్క రూల్స్ కూడా అన్ని రీసెంట్గానే మాడిఫై చేశారు లాస్ట్ 4 to 5 years. ఎర్లియర్ దీనికి అంత ఫోకస్ ఉండేది కాదు. యాజ్ ఆఫ్ 2023 బిగినింగ్ దే ఆర్ మేనేజింగ్ అరౌండ్ $3.5 trillion అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కలిపి అరౌండ్ $3.5 trillion రూపీస్ని మేనేజ్ చేస్తున్నారు. ట్రిలియన్ అంటే అవునా? కాదు. 1 million అంటే 1 billion అంటే 100 crores. 1 million 10 lakhs. 10 million 1 crore. 1 billion 100 crore. 1 trillion 1 lakh crore. ఓకే, 1 lakh crore. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదని కాదు, పేపర్లో ఇవే యూజ్ చేస్తారు వాళ్ళు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. బిలియన్, ట్రిలియన్, మిలియన్, వాళ్ళు ఇండియన్స్ అని అనుకోరు, రూపాయలు ఏం మాట్లాడరండి. ఫస్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO. బేసికలీ SCO ఏ రీజన్లో ఉంటారు కంట్రీస్ అందరూ? సౌత్ ఈస్ట్, అది ఏషియన్ కదా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏషియన్ కంట్రీస్. చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది, రష్యా ఉంది. సో మేజర్లీ ఏషియన్ ఆర్గనైజేషన్. బట్ రీసెంట్లీ ఇరాన్ ఆల్సో జాయిన్ ఇన్ ఇట్. మేజర్గా ఈ SCO కంట్రీస్ మొత్తం ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ, వీటి గురించి వాళ్ళ మధ్య కోఆపరేషన్ కోసమని SCO ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే జైశంకర్ వన్ టుడే ఫర్ SCO సమిట్. ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మొత్తం అందరు సమిట్కి వెళ్ళాడు జైశంకర్. స్టార్టింగ్ దెర్ ఆర్ ఓన్లీ 5 countries. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ షాంఘై 5. దెన్ ఉజ్బెకిస్తాన్ వాజ్ యాడెడ్. In 2016, India and Pakistan signed the Memorandum of Obligations in Tashkent, thereby starting the formal process of joining the SCO as full members. 2016లో స్టార్ట్ అయ్యి 2017లోని ఆస్థానాలోని ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ బికేమ్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ SCO. In 2021 ఇరాన్ ఆల్సో బికేమ్ ఫుల్ మెంబర్. సో ఎసెన్షియల్లీ ఇప్పుడు మెంబర్స్ ఎంతమంది? చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఎన్నవి? 9. ఓకేనా? ఇప్పుడు SCO ఆడు అని అవుట్ చేస్తారా? రష్యా, చైనా గుర్తుంటాయి కదా, ఇండియా, పాకిస్తాన్ గుర్తుంటాయి కదా, ఇరాన్ రీసెంట్గా యాడ్ అయింది కాబట్టి ఇరాన్ గుర్తుంటుంది కదా. మిగిలిన 4 దగ్గర పక్కా కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలన్నా సరే అక్కడ ఏంటది ఆ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ దగ్గరే కన్ఫ్యూజన్ వస్తుంది. సో అవి గుర్తుపెట్టుకోవాలి. కట్ చేయడానికి కొంచెం గట్టిగా అనుకోండి. ఓకే, కట్. ఓకే, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్. ఓకే, అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, టుర్క్మెనిస్తాన్ కాదు, తజికిస్తాన్. దేర్ ఆర్ సమ్ అడిషనల్ అబ్జర్వర్స్ అండ్ డైలాగ్ పార్ట్నర్స్ ఆల్సో. అబ్జర్వర్స్ అంటే దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, ఆర్ ఎల్స్ మీటింగ్స్కి ఇన్విటేషన్ వస్తుంది బట్ దే ఆర్ నాట్ మెంబర్స్. ఓకే,
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ఇందులో నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కౌన్సిల్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేటర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్స్ మీటింగ్ అవుద్ది, ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ అవుద్ది, అందులోనేమో ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో నేషనల్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ కామర్స్ని కొన్నిసార్లు కోఆర్డినేటర్ కింద అనౌన్స్ చేస్తారు, వాళ్ళ మీటింగ్స్ అవుతాయి. ఇలా డిఫరెంట్ మీటింగ్స్ అవుతాయి ఎస్సీఓలోని. సెక్రటేరియట్ ఈస్ బేస్డ్ ఇన్ బీజింగ్. అయితే ఇందులో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దెర్ ఈస్ అన్ స్ట్రక్చర్ కాల్డ్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఓన్లీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ బట్ టాకింగ్ టు ఎలిమినేట్ టెర్రరిజం. ఓకే, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. సో ఎస్సీఓ అనేది ఈ పాకిస్తాన్ డామినేషన్ తగ్గించడానికి, టెర్రరిజంని ఏషియాలో కంట్రోల్ చేయడానికి, ఏషియన్ సెక్యూరిటీ కోసమని ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, RATS is headquartered in Tashkent, Uzbekistan. Directly they can ask RATS is related to which organization? Okay, ఏ ఆర్గనైజేషన్? SCO. కంటింజెన్సీ రిజర్వ్ అగ్రిమెంట్, కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ దేనికి రిలేటెడ్? ఆప్షన్స్ ఇస్తాం. IMF, వరల్డ్ బ్యాంక్, ADB, NDB. కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్? కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ అంటే ఏదో చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి ఆ మెంబర్ కంట్రీస్ ఏదైతే ఉన్నారో ఆ మెంబర్ కంట్రీస్ వాళ్ళ మధ్యన ఫారెన్ ఎక్స్చేంజ్ పంచుకుంటారు. ఇప్పుడు చెప్పండి ఏ ఆర్గనైజేషన్? అలా కన్ఫ్యూజ్ అవ్వాలనే చెప్పాను, యాక్చువల్ IMF కాదు ఆన్సర్. మీరు IMF గురించి అంత చదివారు, మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తే తెలియదా మీకు? చెప్పండి. NDB. సేమ్ IMF లానే IMF వర్క్స్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అండ్ ఓవరాల్ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. సిమిలర్లీ NDB ఆర్ బ్రిక్స్ బ్యాంక్, బేసికలీ బ్రిక్స్ ఆర్గనైజేషన్ కింద ఉంటుంది కదా, ఇది NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దిస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అడిషనల్లీ హ్యాస్ అన్ అరేంజ్మెంట్ కాల్డ్ కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్. ఆ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఆ బ్రిక్స్ కంట్రీస్ ప్లస్ కొంత రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ ఎనీ ఆఫ్ దర్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ వాళ్ళు ఫేస్ చేస్తే, ఫ్రమ్ దిస్ కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ దే విల్ బి గివింగ్ సమ్ ఫండ్స్. ఓకే, అర్థమైందా? సో కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ ఎవరికి రిలేటెడ్? NDB. రిజర్వ్ ట్రాన్స్పోజిషన్ RATS, SCO. కౌంటర్ టెర్రరిజంకి, రీజనల్ స్టెబిలిటీకి, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్కి, సమ్ సార్ట్ ఆఫ్ మల్టీలేటరల్ డిప్లొమసీ అండ్ మేజర్లీ సెంట్రల్ ఏషియన్. ఇండియా కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ ఉంది, ఆ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో మనకి రిలేషన్స్ బెటర్ చేసుకోవడానికి ఇదంతా యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయిన డెలిబరేషన్స్ తర్వాత మనకు ఉజ్బెకిస్తాన్తో యురేనియం అగ్రిమెంట్ అయింది. ఓకే, సో ఇట్లాగా ఈ బాడీస్ డిఫరెంట్ బాడీస్ మనకి యూజ్ అవుతాయి.